మీరిప్పటి వరకు చెప్పిన దాంట్లో నాకొక సందేహం వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు ప్రవచనకర్తలు ఉన్నారు. అంటే వాళ్ళు మంచే బోధిస్తారు. వాళ్ళు కూడా ఈ రామకృష్ణ పరమహంస వీళ్ళని ఫాలో అయ్యి, వాళ్ళ ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు. అంటే వాళ్ళని కూడా గురువులుగా భావించవచ్చా మరి? ఆ! మంచి ప్రశ్నమ్మా. ఇందాక చెప్పుకున్నట్టు అనుభవాన్ని ఇచ్చేవాడే సద్గురువు అనుకున్నాం. విషయం తెలియజేసేవాళ్ళు చాలామందున్నారు. హ్మ్. ఈ విషయం తెలుసుకోకపోతే అసలు మినిమమ్ అవగాహన కూడా ఉండదుగా. అవును. అందుకని తప్పకుండా నేటి తరంలో మనకి అందుబాటులో ఉన్నటువంటి ప్రవచనకారులు చెప్పే అన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి ప్రవచనాలు శ్రద్ధగా విందాం. వీళ్ళందరూ ఏమిటి తెలియజేస్తున్నారు. మంచి విషయాన్ని తెలీదు. అందిస్తున్నారు. తెలియజేస్తున్నారు. అవన్నీ వినొచ్చు. ఇక్కడ మనం ఆశ్రయించదగినటువంటి గురువులు అని ఇందాక మనం శంకరులు, రమణులు అనుకున్నామే. అవును. అలా కాకుండా వీళ్ళు సూచిక గురువులనమాట. వీరు వాచిక గురువులు. అంటే వారు వారు వారి యొక్క ప్రవచనాల ద్వారా, సత్సంగాల ద్వారా మంచి విషయాలను మనకు బోధిస్తారు. అందిస్తున్నారు. కనుక అంతవరకే. మన జీవితాన్ని చరితార్థం చేయగలిగినటువంటి స్థితి వాళ్ళకున్నదా? లేదు. విషయం అందించడం వరకే ఉంది. అందుచేత వారికిచ్చే విలువ వారికివ్వాలి. వారికిచ్చే గౌరవం వారికివ్వాలి. వాళ్ళకివ్వాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యుల వారు భజగోవింద స్తోత్రంలో చెప్తారు. అంటే మనకి సమర్థుడైన సద్గురువు ప్రత్యక్షంగా లేరు కదా అని చెప్పేసి ఎవరిని గురువుగా ఆశ్రయించొద్దు అని అన్నారు అనంటే వీళ్ళందరినీ కించపరచమనో, అవమానపరచమనో, లెక్క లేకుండా ఉండమనో కాదు. అవును. వారి వారు చెప్పే విషయాలు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఎందుకంటే అమ్మా, ఈరోజు మనం అన్ని పురాణాలు చదివేంత అవకాశము, తీరుబాటు మనకు లేదు. లేవు. చదివినా అర్థం చేసుకోలేము. హ్మ్. వాళ్ళు చక్కగా అందులో ఎంతో పట్టు సాధించి వారు చెప్తున్నారు. మనం ఏ పని చేస్తున్నప్పటికీ ఇంట్లో ఉన్నారు తల్లులు, వంట అవును. పని చేస్తున్నారు, ఇంటి పని చేస్తున్నారు. ఏదో విషయాలు, ఏదో ఆలోచనలతో చేసే బదులు ఇటువంటి ప్రవచనకారులు చెప్పేటువంటి విషయాలన్నీ వినొచ్చు. మంచి దాన్ని మాటలు మనకి వింటూ సత్సంగం కింద భావించొచ్చు. అవును. అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యము మనం ఈ మీడియా ద్వారా వింటున్నప్పటికీ కూడా సాంగత్యమే అది కూడా. అవును. అందుచేత సజ్జన సాంగత్యం. ఈ ప్రవక్తలు వీళ్ళందరూ చెప్పేవి మనం వినడం, అది సజ్జన సాంగత్యం కిందకే వస్తుంది. జీవితాన్ని సార్థకత చేసే గురువు అన్నప్పుడు మనం సర్వస్వ శరణాగతి చెందాల్సినటువంటి గురువు అన్నప్పుడేమో ఇందాక మనం చెప్పుకున్న గురువులనమాట. అలానే ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటేనమ్మా, ఒక వెలుగు ఉంది. నేను వెలుగునని చెప్తుందా? హుహు. చెప్పదు. ఒక పండుంది. నేను పండునని చెప్తుందా? ఏ పండు, ఏ వెలుగు నేను పండునని, నేను వెలుగునని చాటుకోవట్లేదు. భగవాన్ రమణులు చెప్తారమ్మా, నేను గురువును అని అనుకునేవాడు, అనేవాడు అది కాదు అనటానికి మొదటి గుర్తదేనంట. గురువు కాదు అనడానికి గుర్తేమిటంటే నేను గురువుననుకోవడం. నేను గురువునని బాహాటంగా చెప్పుకోవడం. అవును. అలానే నిజమైనటువంటి సద్గురువు ఎలా ఉంటారు? ఇందాక చెప్పుకున్న ముగ్గురిని తీసుకుందాం. భగవాన్ రమణులు, శ్రీరామకృష్ణులు, షిరిడి సాయి. ఎంత నిరాడంబరంగా ఉన్నారమ్మా! అవును. సాయినాథుడు చిరిగిపోయిన వస్త్రాలు ధరించారు. కనీసం భగవాన్ రమణులైతే ఒంటి మీద కౌపీనం తప్ప ఇంకేం మరే లేదు. ఆచ్ఛాదన లేదు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఈ ఆశ్రమంలో నుంచి నన్ను వెళ్ళిపోమ్మంటే ఈ క్షణాన్ని నేను గూడా వెళ్ళిపోవాల్సిందే తప్ప ఈ ఆశ్రమానికి నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు భగవాన్. అంత నిరాడంబరంగా ఉన్నారు వాళ్ళు. ఉన్నారు. అలా బతికారు. హ్మ్. భగవాన్ రమణులు ఆశ్రమంలో రోజు అన్నదానం ఉండేది పేదలకి. ఇప్పటికి కూడా ఉంటుంది. ఆశ్రమ వాసులకేమో పెద్ద ఇడ్లీలట. బయట వాళ్ళకి పేదవాళ్ళకి పెట్టే బిచ్చగాళ్ళకి పెట్టే ఇడ్లీలు చిన్న సైజు ఇడ్లీలు 2 రకాల పాత్రలు రెడీ చేసుకున్నారు. ఒకరోజు వాళ్ళు వడ్డిస్తున్నారు. హ్మ్. ఎక్కడ బయట వాళ్ళకి. వడ్డిస్తుంటే చివరికి వెళ్ళేసరికి భగవాన్ ఉన్నారు. ఓకే. ఆ బిచ్చగాళ్ళు కూర్చున్న వరుసలో లాస్ట్ కూర్చున్నప్పుడు వీళ్ళు స్టన్ అయిపోయారు. భగవాన్ మీరేమిటి ఇక్కడ కూర్చున్నారు? అనంటే, అవును మరి ఆశ్రమ వాసులకేమో పెద్ద ఇడ్లీను, బిచ్చగాళ్ళకి చిన్న ఇడ్లీ అన్నారు. నేను బిచ్చగాడినే కదా అన్నట్ట. చూసారా? ఎక్కడ తారతమ్యము, తేడా, ఎక్కువ, తక్కువ అలాంటివి భేదభావాలు లేకుండా. భేదభావాలు లేవు. నిజమైన మహనీయులు అలా ఉంటారు. నిరాడంబరంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వారికి ఆశ్రమాలు, మఠాలు, నిర్మాణము, నిర్వహణలు చేయాలన్న తలంపు కూడా ఉండదు.
ఏవండి తానే పరమాత్మ స్థితిలో రమిస్తూ ఉంటే వాడికి అసలు లోకస్పృహే ఉండదు గదా! ఈ హంగు, ఈ ఆర్భాటాలు, ఈ పేరు ప్రఖ్యాతులు కోరుకుంటున్నాడంటే శారీరక స్థాయిలో ఉన్నట్టా? పరమాత్మ స్థాయిలో ఉన్నట్టా? శారీరక స్థాయిలోనే శారీరక ఉన్నట్టు. స్థాయిలో ఉన్నప్పుడు భౌతిక దేహమే నేను అన్న భావనతో ఉన్నప్పుడు వాడు, మనం ఒకటే గదా! అవును. దేహభ్రాంతి వీడని వాడు గురువెలా అవుతాడు? అవును. అక్కడే అర్థమైపోతుంది మనకి. అంటే ఇప్పుడు మనం ఈ మాట మాట్లాడుకుంటున్నాం గాబట్టి నెక్స్ట్ టైమ్ మనం గురువు అనేటప్పుడు ఇవన్నీ దృష్టిలో ఉంటాయి. పెట్టుకొని ఆలోచించగలుగుతాం. అందుకని ఇట్లాంటి అవగాహన మనలో కలిగించే ఈ ప్రవచనకారులు చెప్పేవన్నీ చక్కగా వినాలి. శ్రద్ధగా వినాలి. అందుచేత గురువులను గూడా చెప్తారు. సూచిక గురువు, వాచక గురువు, నిషిద్ధ గురువు, ఆహ్, బోధక గురువు ఇట్లా రకరకాలు చెప్తారు. నిషిద్ధ గురువు అంటే కపట గురువు అసలొద్దు. సూచిక గురువు అంటే మనకు సరియైన దిశానిర్దేశం చేసేవారు. చేస్తూ ఉంటారు. మంచి గైడెన్స్ ఇస్తారు. కానీ మనం తల తాకట్టు పెట్టవలసింది మాత్రం సమర్థుడైన సద్గురువు. వీరు చెప్పగలరమ్మా. కానీ అనుభవాన్ని ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇవ్వలేరు కదా! కృష్ణుడు ఎందుకు గురువయ్యాడు అంటే అక్కడ అనుభవాన్ని ఇవ్వడం వల్ల అనుభవాన్ని ఇచ్చారు అనుకున్నాం గదా! కాబట్టి. అలాగా అటువంటి అనుభవాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు సమర్థుడైన సద్గురువు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, మీరు ఈ పూజ చేయండి. ఈ హ్మ్. పూజ చేస్తే మీకు ఫలితం వస్తుంది. హ్మ్. కానీ ఈ పూజకు ఒక 10,000 హ్మ్. పే హ్మ్. చేయాలి. అవును. 10,000, 20,000 అవుతుంది. అవును. లేకపోతే 50,000 అవుతుంది. అవును. అంటే డబ్బు తీసుకొని అది చేస్తేనే మీకు ఫలితం వస్తుంది. లేకపోతే రాదు అని అంటున్నారు. ఇది అవునమ్మా. ఎంతవరకు కరెక్ట్? అవునమ్మా. కొందరేమో కైలాసానికే టికెట్ ఇస్తామని కూడా అంటున్నారు. అదెవరో చెప్పాల్సిన అవసరం అవును. లేదు మీకు. అవునమ్మా. సో, అవును. ఈ ఈ ఈ రకంగా ఉన్నారు గదా! అవునమ్మా. మరి వాళ్ళని నమ్మొద్దు అని మనం జనాలకి చెప్తున్నా సరే, వాళ్ళు వినటం లేదు. అవును. మీరు చెప్పండి ఒకసారి ఇందాక దానికోసం. మనం అనుకున్నట్టు చరిత్రలో ఇప్పటివరకు వచ్చిన మహనీయులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు మనకు అర్థమైపోతుందమ్మా. వాళ్ళ దగ్గర ఎక్కడా ఇలాంటి విషయాలు ప్రస్తావన లేనే లేదు. లేనే లేదు. డబ్బు గాని, కీర్తి గాని, ప్రతిష్ట గాని. ఒకరోజు ఒక మహారాణి పల్లకీలో వస్తుంది. ఆవిడ ద్వారకామాయి ఎదురుగా పల్లకి ఆగుతుంది. ఒక బిందె పంపిస్తుంది లోపలికి బాబాగారికి. ఆ భక్తులు తీసుకొచ్చి బాబా దగ్గర పెడతారు. పైన అది క్లాత్ కట్టేసి ఉంటుందనమాట. విప్పుతారు. చూస్తే అదంతా బంగారం. హ్మ్. బంగారు నాణేలు బిందె నిండా. ఓపెన్ చేసిన వాడు, "బాబా ఇదంతా బంగారం" అన్నాడు. అంత బంగారం చూస్తే ఒకసారి మరి అట్లాంటి ఫీలింగ్ సాధారణ ఆ! మానవులకి ఎవరికైనా ఆశ కలుగుతుంది. అవును. "బాబా ఇదంతా బంగారం" అన్నాడు. "బంగారం ఇదా? అదా?" అన్నారాయన. "మీరే బాబా" అన్నాడు. అయితే ఆ తుచ్చమైన బంగారం మనకెందుకు? ఛే! తీసుకెళ్ళిపోయాడు. చూడండి ఎంత తేడా ఉంది? అవును. ఎంత తేడా ఉంది? ఎంత నిరాడంబరంగా ఉన్నారు ఈ మహనీయులు. ఇంకా చాలామంది అవును. ఉన్నారు. వాళ్ళ జీవిత చరిత్రలు మనం చదివితే అర్థమైపోతుందమ్మా. మన కష్టాలు, మన కోరికలు తీర్చబడతాయి అన్నటువంటి ఒక్క విషయాన్ని అడ్డుబెట్టుకొని వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారమ్మా. వాళ్ళ గురువులు ఎట్లవుతారు? భక్తి ముసుగులో ఆ! వ్యాపారాలే వ్యాపారమే జరుగుతున్నాయి ఈ జరుగుతుంది. కాలంలో. తప్పకుండా. 100% అది వాస్తవం. అదే జరుగుతుంది. అది జనాలు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. నిజమైనటువంటి భక్తుడికి, భగవంతునికి మధ్య ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. మధ్యవర్తుల అవసరం లేదు. అవును. నేరుగా ఆశ్రయించారండి ఏ భక్తులైనా భగవంతుడిని. ఏ భక్త ప్రహ్లాదుడిని తీసుకున్నా, లేకపోతే ధ్రువుడిని తీసుకున్నా, చరిత్రలో అనేక మంది భక్తుల్ని. చివరికి సాయినాథుడు కూడా అంటారు, మధ్యవర్తుల్ని ఆశ్రయించవద్దు. మధ్యవర్తుల ఏ విషయంలో మధ్యవర్తిని ఆశ్రయించినా కమిషన్ ఉంటుందా? ఉండదా? అవును. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందుకని అవసరం లేదు. ఒకటమ్మా, జీవితంలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సద్గ్రంథ పఠనం. సద్గ్రంథాలు చదవడం అనే అలవాటు మనం ఎంతగా అయితే చేసుకుంటామో, అంతగా మనకు ఎంతో కొంత విషయం తెలుస్తుంది. అర్థమవుతుంది. అలాని మంచి ప్రవచనకారులు చెప్పేటువంటి మంచి ప్రవచనాలు వినడం. ఇవి 2 మనకి అవగాహన కలిగిస్తాయి. అవును. అసలు అనర్థానికి కారణం ఏమిటి అంటే అవగాహన రాహిత్యం. అవగాహనతో ఉన్నవాడు తప్పు చేయడం. తప్పు చేయడు, మోసపోడు. హ్మ్. అంటే ఒక తన సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకోగలుగుతాడు. అవగాహన లేదు అంటే పరిగెట్టేస్తాం. కష్టాలు, కోరికలు తీరుతున్నాయన్న ఒక్క మాటతో ఎంతమందినైనా ఏదైనా చేయొచ్చు. అంత అవును. అంటే మానవాళి యొక్క బలహీనతలను సొమ్ము చేసుకునేటువంటి ఒక రకమైనటువంటి వ్యాపారం జరుగుతుంది అవును. భక్తి పేరుతో. అందుకని వద్దు దయచేసి. సద్గ్రంథాలు చదివి అలవాటు చేసుకుంటే సరిపోతుంది. బాబాగారు ఒక మాట అంటారు. పని చేయి, పని చేయి, దైవనామం ఉచ్చరించు, సద్గ్రంథాలు పఠించు. హ్మ్. అలానే మనకి శాస్త్రంలో కూడా స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని చెప్తారట. అంటే ఎప్పుడూ తెలియంది
తెలుసుకుంటూ ఉండాలట. తెలుసుకున్నది ఇతరులతో చెప్తూ ఉండాలట. మనం మంచి తెలుసుకోవడం, మనకు తెలిసింది మళ్ళీ సాటివారితో చెప్తూ ఉండడం. ఇది శుభ్రంగా ఇప్పుడు మంచి పుస్తకాలు చదవడం అనేటువంటి అలవాటు పూర్తిగా పోయింది. మీడియా వచ్చిన తర్వాత ఇంకా పోయింది. హ్మ్. అసలు ఏది చదవాలన్నా కూడా పుస్తకం అనేది లేదు. ఆ ఫోన్ స్క్రోల్ చేసుకునేసరికి చూసుకోవడం. అది కూడా అయిపోతుంది. సరియైన పద్ధతి కాదు. ఆ! ఒక సద్గ్రంథము చదివినప్పుడు మనం పొందినటువంటి ఆ ఫీల్, ఆ అనుభూతి అనుభూతి. ఫోన్‌లో చదివినప్పుడు ఉండదు చూడండి అవును. కావాలంటే. అందుకని మంచి పుస్తకాలు చదవాలమ్మా. సద్గ్రంథ పారాయణ అనేది ఎట్లా ఉండాలంటే, మనం ఖచ్చితంగా ఆహ్, ఉదయం షుగర్ పేషెంట్ ఉన్నాడు. ఏం చేస్తాడు ఖచ్చితంగా? షుగర్ టాబ్లెట్ టాబ్లెట్ వేసుకుంటాడు. వేసుకుంటాం. బీపీ ఉన్నవాడు బీపీ టాబ్లెట్ వేసుకుంటాడు. థైరాయిడ్ ఉన్నవాడు అలానే మనం శరీరానికి పోషణ, ఆహారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం శరీరానికి ఆహారం ఇస్తున్నాం కదా! అవును. మన మనసుకి ఆహారం ఇస్తున్నామా? శరీరానికి ఆహారం ఇస్తున్నాం. లేదా ఏదైనా అనారోగ్యం ఉంటే దానికి మెడిసిన్ ఇస్తున్నాం తప్ప, మన మనసుకి మనం పోషణ ఇవ్వట్లేదు. అవును. మన మనసుకి ఇచ్చే పోషణే సద్గ్రంథ పఠనం. పఠన. మంచి పుస్తకాలు, మహనీయుల జీవిత చరిత్రలు, బోధలు, అలానే దేశభక్తులు కూడా అమ్మ. అటువంటి చరిత్రలు మనం చదవడం అనేది కూడా అలవాటు చేసుకోవాలి. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఈ మంత్ర పఠనం అది కూడా మంచిదే అంటారు గదా! ఒకసారి దాని గురించి వివరించరా? మహాత్ముల్ని, సద్గురువుని ఆశ్రయించడం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలైతే ఉన్నాయో, ఉపదేశం విషయంలో కూడా అట్లాంటి జాగ్రత్తలే అవసరం. చాలామంది ఏం చెప్తారు అంటే, మేము ఉపదేశం చేస్తామండి. మీకేది కావాలండి? అంటే మీకేది కావాలో అది ఇచ్చేస్తారనమాట. ఉపదేశం అన్నప్పుడు ఒకటే అమ్మ గుర్తుపెట్టుకోవాలి. ఉప అంటే సమీపము. ఉప అంటే సమీపము. ఏ సమీపము? పరమాత్మ యొక్క సమీపానికి మనల్ని తీసుకువెళ్ళే ప్రాసెస్ ఉపదేశము, ఉపనయనము, ఉపవాసము, హ్మ్. ఉప సమీపం. ఎక్కడికి? పరమాత్మ సమీపానికి మనల్ని చేర్చేది. మామూలుగా మంత్రోపదేశం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏదో ఒక వారు మంత్రం చెప్తారు. ఇంకా అది మనం జపం చేసుకుంటూ ఉండాలి, స్మరించుకుంటూ ఉండాలి అని. అవును. వారు మనకిచ్చినటువంటి ఆ మంత్రము, వారు ఆల్రెడీ ఆ మంత్రాన్ని వాళ్ళు అక్షర కోట్లు జపం చేసి, ఆ మంత్రానుష్ఠానము ద్వారా వాళ్ళు ఆ దైవాన్ని సాక్షాత్కరించుకొని ఉండాలి. అంటే ఆ మంత్రము ద్వారా వాళ్ళు సాక్షాత్కారం పొంది ఉంటే, అప్పుడు వాళ్ళు ఆ మంత్రం మనకు చెప్పొచ్చు. అలా ఏం లేదు ఇప్పుడు. అసలు వాళ్ళే చేయరు. అవును. వాళ్ళే ఉపదేశానికి చేయరు. ఇంత. కానీ ఉపదేశానికి ఆ! ఇంత ఇంత డబ్బులివ్వండి అని డబ్బులు. 5,000 ఇస్తే అడుగుతారు. మేము ఉపదేశం చేస్తామండి అంటారు. ఇదేమన్నా సినిమా టికెట్టా కొనుక్కోవడానికి? అవును. కాదమ్మా. వెనకటి రోజుల్లో ఉపదేశాలు అలా చేసేవారు కాదు. దీక్షలు అలా ఇచ్చేవారు కాదు. నిజంగా గురువు కావాలి అనంటే, గురువు పట్ల విశ్వాసంతో, భక్తితో వెళ్ళి ఆశ్రయించేవారు గురుకులాలకి. అవును. వెళ్తే ఏం చేసేవారట? గురువు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి గురువు వాళ్ళ చేత అనేక సేవలు చేపిచ్చేవారట. సపర్యలు. అవును. ఆ సేవ చేస్తూ ఉన్నప్పుడు వాడు మనస్సేమిటో, వాడి టాలెంట్ ఏమిటో, వాడి ఏకాగ్రత ఏమిటో, వాడు శ్రద్ధ ఏమిటో తెలిసిపోద్దట పని చేసినప్పుడు. అవును. అంతే గదా! మనం కొందరు ఒక పని చెప్పాము. ఇది క్లీన్ చేయండమ్మా అన్నాము. చేసేసానండి అన్నాడు. కానీ అది సగం అక్కడే ఉంది. అంటే వాడు ఏకాగ్రత పెట్టలేదు. పెట్టలేదనేగా, దృష్టి పెట్టలేదనేగా, శ్రద్ధ పెట్టలేనిదే అర్థమైపోతుంది. హ్మ్. అంటే కంటికి కనిపించే ఒక పనిని గూడా మనం పర్ఫెక్ట్‌గా చేయలేకపోతున్నాము అనంటే, ఆధ్యాత్మికత, సాధన అనేవి కంటికి కనపడేవా? ఆంతరంగికంగా చేసేవా? ఆంతరంగికంగా అది చేయాల్సింది. కంటికి కనపడదుగా. అంటే కనపడేదాన్నే మనం గుర్తించే స్టేజ్‌లో లేము. ఇంక కనపడిందేం గుర్తిస్తాం. అంటే వీడికింక అర్హత రాలేదు. లేనట్టు. చిన్న పనే చెప్తాడు గురువు. వాకిలి చిమ్ము అంటాడు. లేకపోతే కళాపు వేసి, ముగ్గు వేసి పువ్వులు తీసుకొచ్చి పూజకి లేకపోతే అక్కడ హోమానికి సమిధులు అన్నీ రెడీ చేయమంటాడు. వాడు చేసిన ఏర్పాట్లు, ఆ పని ఎంత కరెక్ట్‌గా ఉన్నది, ఎంత నీట్‌గా ఉన్నది, ఎంత అమర్చినట్టుగా ఉన్నది చూస్తాడు గురువు. అది చేసేటువంటి దాంట్లో శ్రద్ధ, చేసే దాంట్లో ఆసక్తితో చేస్తున్నాడా? ఇంకా తప్పిచావదని చేస్తున్నాడా? అలా పూర్తిగా పరిశోధన చేసిన తర్వాత వీడు అర్హుడు అన్నప్పుడు ఉపదేశం ఇచ్చేవారట. అవును. అందుకని ఉపదేశం కోసం కూడా పరుగు పెట్టక్కర్లేదు. ఉపదేశం కోసం పరుగులు పెట్టి మనం 5,000 10,000 ఇచ్చేసి వాళ్ళేదో కాగితం మీద రాసో లేకపోతే ఇంకా సామూహిక ఉపదేశాలు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. ఆ! అందరిని ఒక రూమ్‌లో టికెట్ కొనుక్కున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మైక్‌లో చెప్పేస్తారు. అందుకని అవి కూడా అక్కర్లేదు. ప్రత్యక్ష గురువు కోసం ఎలా పరుగు పెట్టాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదనుకున్నామో, ఉపదేశాల కోసం కూడా
పరుగు పరుగు పెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. ఈ లోపల మరి ఏమిటి అంటే దీనికి కూడా అంతే. మనకిష్టమైన ఒక నామమో, మంత్రమో ఉంది. వాళ్ళు గూడా ఏమంటున్నారు, "మీకేది ఇష్టమో అదే ఇస్తామండి" అంటున్నారు. అవును. అప్పుడు మనం డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు, మనకిష్టమైన నామాన్నో, మంత్రాన్నో ఒక కాగితం మీద చక్కగా రాసి పెట్టుకొని, మనం ఇప్పుడు ఎవరిని ఇష్టదైవం అనుకుంటున్నాం? లేతే ఎవరిని గురువు అనుకుంటున్నాం? నాకు రాముడు ఇష్టం. రాముడే నాకు, కృష్ణుడే నాకు ఇష్టం అని అనుకున్నప్పుడు, ఆ స్వామి దగ్గర మన ఇంట్లో పూజా మందిరం ఉంటుంది గదా! అవును. అక్కడ ఆ కాగితం మీద రాసి పెట్టుకోవడం, మనమే యాహ్! తీసుకోవడం. స్వయంగా ఆ స్వామే నాకు ఈ మంత్రాన్ని చెప్తున్నారు. ఈ క్షణం నుంచి నువ్వు ఇది జపం చేసుకోమని అన్న ఒక భావనతో మనం తీసుకోవచ్చు. అప్పుడు ఎవరిని నమ్మాలి? మన ఎవరిని దేవుడిని. ఆశ్రయించాలి? ఎవరికి డబ్బులు కట్టాలి? ఇంకెవరికి అవసరం లేదు. అవసరం లేదు. దీని పట్ల ఈ మనం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అంతటి విశ్వాసంతో మనం నా రాముడే నాకు ఈ మంత్రం ఇచ్చాడు. నాకు కృష్ణుడే నాకు ఈ మంత్రం ఇచ్చాడు. ఎలా ఉంటుందంటేనమ్మా, కబీర్ చరిత్రలో రామానంద స్వామి కబీర్ గురువు. అవును. కబీర్‌నేమో అన్యమతం వాడు కనుక రామానంద స్వామి దర్శనం భాగ్యం లేదు. ఈయన పాపం అసలు పుట్టుకే లేదు. దొరికాడు వాళ్ళకి. అవును. ముస్లిమ్స్‌కి దొరికితే దొరికాడు. పెంచుకున్నారు గనక, పెరగటం వాళ్ళ దగ్గర పెరిగాడు గానీ, భావాలన్నీ వేరుగానే ఉండేవి. రామానంద స్వామిని నేను గురువుగా భావించాలి. వారి నుండి నేను ఉపదేశం పొందాలి అనుకుంటాడు. అవును. శిష్యులు అసలు స్వామిని కలిసే అవకాశం గూడా కల్పించరు. ఆయన అంటే తపన తీవ్రంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, రామానంద స్వామి వారు తెల్లవారుజామున గంగా స్నానానికి వెళ్తారు. అలా స్నానానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, తెల్లవారుజామున చీకట్లో సరిగ్గా కనపడదు. ఆ అవును. రోజుల్లో లైటింగ్ అవి గూడా లేవు గదా! స్వామి రోజు ఏ ఘాట్‌లో నుంచి అయితే స్నానానికి వెళ్తారో, ఆ మెట్ల మీద పడుకుంటూ పోయాడు. రామానంద స్వామి వస్తున్నారు. మెట్లు దిగుతూ ఉంటే, ఒక మెట్టు మీద పడుకొనున్నాడు గదా! అడుగు వేశారు. తెలియలేదు. అడుగు వేసేశారు. అడుగు వేయగానే స్పర్శ తెలుస్తుంది గదా! హ్మ్. అరే! ఎవరో ఉన్నారా? రామ అనుకున్నారట. రామ అనుకునేసరికి లేచి నమస్కారం చేసి, నాకు ఉపదేశం అయిపోయిందండి చాలు అని చెప్పాడు. అంటే ఇప్పుడు రామానంద స్వామి కబీర్‌కి ఉపదేశం చేశారా? లేదా ఆయన నోటి నుంచి వచ్చిన మాటనే ఉపదేశంగా భావించాడా? ఆయన నోటి నుంచి వచ్చిన మాటనే ఉపదేశంగా ఉపదేశంగా భావించాడు. ఆయన భావించారు. ఇవ్వలేదు గదా! అంటే యద్భావం తద్భవం. తద్భవతి. మనకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు, ప్రత్యక్షంగా గురువు లేకపోయినా ఇట్లా జరిగిన సంఘటనలు మనకు చరిత్రలో ఎన్నో తార్కాణంగా ఉన్నాయి. ఏమైంది ఆఖరికి కబీర్‌కి రామ సాక్షాత్కారం అయింది. అవును. అదే నాకు ఉపదేశం అనుకున్నాడు. అప్పటినుంచి ఆ రామనామ జపం జపం చేసుకుంటూ చేస్తూ ఉన్నాడు మొదలుపెట్టాడు. భక్తితో. రామ సాక్షాత్కారం పొందాడు మహానుభావుడు కబీర్. అవును. ఇప్పుడు మనకి రామానంద స్వామి లాంటి మహాత్ములు దొరకరు గనక, అందుకని మనం ఇష్టదైవం దగ్గరే కాగితం మీద రాసి పెట్టుకొని, "నువ్వే ఇచ్చావయ్యా! ఈ క్షణం నుంచి ఈ జపం చేసుకోమని నీ సందేశంగా భావించి నేను చేస్తున్నాను." ఇటు జీవితంలో సాత్వికత, సత్యము, ధర్మము అలవర్చుకుంటూ, ఈ విధంగా మనం ఇష్టమైన నామాన్ని స్వామి పటం దగ్గర, మనకి ఇష్టదైవం పటం దగ్గర పెట్టుకొని, ఆ క్షణం నుంచి జపం చేసుకోవడం, హృదయపూర్వకంగా ప్రార్థించడం. ఇంకా ఇంకా పైమెట్టు కావాలంటే మన తపనను బట్టి ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అవును. చూపిస్తారు. మా జీవిత అనుభవం గూడా ఇంతే. ప్రత్యక్ష గురువు లేరమ్మ మాకు కూడా. అవును.